హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మస్తు ఉన్నానండి. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి దోస్తులు, ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? ఊర్లల్లో అమ్మలక్కల ముచ్చట్లు ఎట్లా మాట్లాడుకుంటారో ఈ వీడియోలో అయితే ఉంటుంది దోస్తులు. మరి దోస్తులు, ఫస్ట్ టైం మన వీడియోని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అదేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దోస్తులు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా నవ్వుకోవాలి కదా మళ్ళా. ఏం దోస్తులు, పోదాం మా వీడియోలోకి. మళ్ళా పదండి పదండి పోదాం, చూద్దాం పదండి. విషయం తెలుసానే నీకు? నిన్న జయమ్మ వాళ్ళ ఇంట్లో పొట్టులలో అయిందంట కదని, కోడల మీదకి చెంబెత్తుకొని పోయిందంట కదా కొట్టనికి. చూసినావా? ఎంతైనా జయమ్మ మస్తు షాల్దే. అవునే, కోడల మీదకి కొట్ట పోయిందంట నిన్న. ఎట్లా ఎగుతుందో ఏమోనే వాళ్ళ కోడలు అయితే దాంతో. ఎందుకైంది మరి వాళ్ళకి గంటగానం లొల్లి? నీకు ఇక తెలియని విషయం అనే కట్నం గురించి అయి ఉంటుంది. నీ కట్నం పాడవాడ పొల్లు ఒక్కతేనాయే, అవగారి సొమ్మంతా దీనికే వస్తుంది. దీని అంత టార్చర్ చేసుడు అవసరమా అనే ఇల్లైనా కూడా. అరే కట్నం గురించి కొడతానే దాన్ని. ఒక్కతే పోరాయే, దీనికి వస్తుంది సొమ్మంతా. పెళ్లి చేసుకొని వచ్చినందుకు దాని తిప్పలు చూడు ఎట్లున్నాయో. అగో గిదెదతే మొత్తము ఫేరనాలు ఉత్తే ఎట్లుంటారు గట్లున్న తెల్లగా. అయ్యో పెద్దమ్మ, నీకు ఇంకా తెలియదా? నాకు ముచ్చట ఊరంతా తెలిసింది కాదే. గీ నడుసత్తలేదా? నడుసత్తా పెద్ద కొడుకు అమెరికాల గీ పిల్లను చేసుకొచ్చుకున్నాడు పెళ్ళి. నీకు ఇంకా తెలియదా? ఏంది నర్స్ పెద్ద కొడుకా? ఏంది గిట్లున్నది? ఓ చీర కట్టుకోలే, ఏం లేదు, గా పొట్టు చీరిన గారు వేసుకున్నదేంది? గరికల గట్లనే ఉంటారు కానీ. ఏంది గిట్లుంటారా? నర్స్ ఎట్లుకుంటాంది గిట్లుంటే? పల్లెటూరులో అందరూ జనాలు ఏమనుకుంటారు అనుకుంటారని తెలుసుకోలేదానే. దీని తెలియకపోతే అది చెప్పదాయే. అవును కానీ ఇంకా పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాడే? అంటే తానే పెళ్లి చేసుకొచ్చుకున్నాడు అన్నావు కదా. గీళ్ళు యూజ్ చేసిరా లేకపోతే ఎట్లా? చూసేసుడు ఎక్కడిది? గానే చేసుకొచ్చుకున్నాడంట. అంటే గదే లవ్ మ్యారేజ్. ఇక పిల్లకు మస్తు ఆస్తంట, లక్షలు సంపాదిస్తుందంట. అందుకనే నర్సు కూడా ఏమంటలేదు. ఓ మొత్తము కళ్ళలో పెట్టుకొని చూసుకుంటుంది వచ్చినప్పటి నుంచి. ఓ ప్రేమ ఇట్లా ఉడకపోతుంది కాదే. మరి అది మత్తు ఆస్తుండే, అందుకనే అట్లా చూసుకుంటుంది. అబ్బో అవునాయే. మమ్మీని అంటది కానీ ఇది ఇట్లా లేచిపోయింది కదా, అట్లా చేసుకున్నాడు వీడు, అట్లా చేసుకున్నాడు దీన్ని, కొడుకు అట్లా చేసుకున్నాడు దీన్ని, బిడ్డ ఇట్లా చేసుకున్నదని. ఇప్పుడు దాని కొడుకుని ఏమంటాడు దాన్ని మరి? పోర్ని విరుద్ధం ఉండు. ఓ పిల్ల ఇట్లా ఇట్లా. ఓ పిల్ల నిన్నేనే. హా కమింగ్ వెయిట్ వాట్ టెల్ మీ. ఏంది గిదేమో అంటానండి, నాకు అర్థమైతలేదు. దాని పేరేందో అడగవల్లట. She asking you what is your name? మై నేమ్ ఇస్ బెన్నీ. ఏందో పోరి ఏమో అంటాంది, నాకేం అర్థమై వాడతలేదు. ఏం అడుగుతాందో గిది? పేరు చెప్తాంది. బెన్నీ అంట, బెన్నీ. బన్నో బెన్నో నువ్వు మాట్లాడేట్టు నాకు అర్థమై వస్తలేదు. పో పో ఇక పో. గా పోరాడు గీ ఇంగిలీతు పిల్లను మంచిగా పట్టింది. గా నర్సు కూడా ఇక అందుకనే నా కోడలు ఇంగ్లీష్ మాట్లాడుతుంది అని ఏమంటలేనట్టున్నది. అబ్బో తక్కువ బొడ్డులు కాదే ఇల్లు. ఏంది అందరు కూర్చుండి ఏం ముచ్చట్లు పెడతారే? అందరు బాగానే కూర్చున్నారు. పనులు అయిపోయినా ఇండ్లల్లా? వచ్చి గీడ ముచ్చట పెడతాలే. దాదా నీ గురించి ఏం మాట్లాడతాను? అయ్యో మా జయమ్మకి ఎంత కష్టం వచ్చింది అని. ఏం చేస్తుందండి కోడలు? అగ్గో నా గురించి మాట్లాడుకుంటున్నారు. అయ్యో నా కోడల గురించి ఏం చెప్పాలి? ఇక దాని గురించి తెలియదా ఏంది? అదేమన్నా తక్కువదా? గౌరవలేదు నా కోడలు. అబ్బో నిన్న నాతోటి ఎట్లా లోళ్ళు పెట్టుకుంటాను అనుకున్నా. మస్తు షాల్ అవుతుంది అది.
దీనికి కోడలు ఉంటే తెలుసు తక్కువ కాదు ఇది అమ్మా దొరుకులది. అబ్బా చూసినావానే చీరలు తీసుకున్నానికి లొల్లి పెట్టుకున్నదంటేనే కాదు జయమ్మ. వామ్మో ఎందుకు గిట్లా చేస్తుందో ఏమో, దాన్ని అయితే టార్చర్ చేస్తుంది వచ్చినప్పటి నుంచి. ఈ ఆడిది తక్కువ ఆడిది కాదు, ఏదో చీరలు తీసుకున్నందుకు గంత లొల్లి చేసాడు అవసరమా? కొట్టపోయింది అంటే నిన్న. అవును కానీ పండుగ అంటే గుర్తుకొచ్చింది. ఏందే మీరెప్పుడు తీసుకుంటారా చీరలు? మరి పండుగ దగ్గరకు రానే వస్తుంది, చీరలు తీసుకోవాలన్నాయే, రేఖలు కుట్టించుకోవాలన్నాయే. ఎప్పుడు పోదామే మరి? పోయి తీసుకుందాం కానీ పండుగకు 2 రోజులు ఉన్నదంగా పోయి తీసుకొచ్చుకుందాం. చీరలు ఇప్పుడు ఆఫర్లు ఉంటాయి కదా, 4-5 చీరలు పట్టుకొచ్చుకుందాం. అవే గీ పోరాడు పద్మమ్మ మనవాడు కదనే, మొన్న ఎవరినో పోరిని తీసుకొని పోతాండే బస్ స్టాండ్ కాడ చూసిన నేను. పద్మమ్మ మనవాడు ఏంది పూరిని తీసుకొని పోతాడా? ఎప్పుడే అబ్బో గీసాలు కూడా ఉన్నాయా వీనికి? మన అవ్వయ్య వీళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంచి పోయిర్రు చూసుకుంటారని. ఈ పోరాడు చక్కగా కాలేజీ పోయిరాక గీ కథలు కూడా పడతాడా? అవునే అంటే మొన్న వెళ్తున్న పూరిని తీసుకొని పోతాండు. ఏడి పోతాడు మరి నాకేం తెలుసు కానీ నేను చూడబడితే నా కళ్ళకు పట్టే వీళ్ళు. దోస్తులు ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఓ పిల్లలు, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా నవ్వుకోవాలి కదా. నెక్స్ట్ వీడియోతో